మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానని మిమ్మల్ని కలుసుకోవడం సంతోషం. ఈరోజు మరి 4 days అయిపోయి 5వ తారీఖు 9వ మాసం 2025. ఈరోజు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. ఇంత మంచి మాట. 5/9 5వ తారీఖు 9వ మాసం. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, దేవుని వెతకవాడు లేడు, అందరూ పాపం చేసి దూరం అయిపోయారని చెప్పి బైబిల్ చెబుతోంది. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఆ ఉగ్రత నుంచి రక్షించబడాలంటే ఆయన రక్తమే మనకి ఆధారం, ఇంక వేరే మార్గం లేదు. అందుకని శిలువ మరణం వల్ల మనల్ని విమోచించినటువంటి ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. అయితే హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ 9వ అధ్యాయం 22వ వచనం ఏముంటుందంటే రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలుగుదవు అని సామాన్యంగా చెప్పవచ్చని చెప్పాడు. అందుకని ఆత్మదేవుడు ఏం చేశాడు, తన కుమారుని పంపించి ఆయన శరీరంలో ఆయన ఆత్మను పెట్టి సంపూర్ణ మానవుడిగా దించాడు భూమి మీదకి. కాబట్టి ఆయన యేసుక్రీస్తు గారు లేకపోతే మనకు రక్షణ ఉండేది కదండి. మధ్యవర్తి లేడు, రక్షించేవాడు లేడు, చనిపోతే నరకానికి వెళ్ళిపోయేవాడు మనం. కానీ ఆ ఉగ్రత నుంచి రక్షించడానికి ఆయన మహాదేవుడు దిగి రావటం ధన్యతకరమని భావిస్తున్నాను. అందుకే అంటున్నాడు రమ పైన, అది కూడా 5 రమ 5:9 ఏం మాట్లాడుతుంది, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతా ఉన్నాడు. ఉగ్రత నుంచి రక్షించబడాలంటే ఆయన రక్తం కావాలి, యేసుక్రీస్తు రావాల్సిందే, అయితే భయంకరంగా చావు చచ్చిపోతాం, అగ్నిహారత పురుగు చావదు. కాబట్టి మొదటి తెస్సలోని పత్రిక కూడా 5:9 అది కూడా గమనించినట్టయితే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను, కానీ దేవుడు ఉగ్రతకు నియమించలేదని అంటాడు. ఇంకో మాట చూసుకుందాం. మరి ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుని ఉగ్రతట అవిధేయులైన వారి మీదకి వచ్చును. కాబట్టి మనం అవిధేయంగా ఉంటే ఉగ్రత వచ్చేస్తుంది. కానీ ఏం చేయాలి, మనం విధేయతలో రావాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడుతుందంటే యేసు ప్రభు గురించి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనును. ప్రైజ్ లార్డ్. ఆయన దేవుని కుమారుడై ఉండంట, తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడంట. మరి మనకు లేదు కదా, శ్రమ వస్తే మనకు రావద్దంటారు. శ్రమలు మాకెందుకండి, మేమేం పాపం చేసామంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారి మాదిరి ఏంటట, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నమాట. ఎంత అద్భుతమైన లేఖను గమనించాలి. కాబట్టి మనం అనుదినము వాక్యం ధ్యానించాలి, మన వాక్య పేరులో జీవితాన్ని దిద్దుకుందాం. యేసుక్రీస్తు మనకు మాదిరి నుంచి పైన రాశాడు. క్రీస్తు కూడా మీ కొరకు మరి శ్రమ అనిపించాడు, మీ పాపం నుంచి విమోచించడానికి శరీరధారిగా వచ్చాడు. ఆయన మన పక్షంగా మన స్థానంలో బలి అయిపోయాడు. అటువంటి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇప్పుడు నీతిమంతులు ఎలా మారుస్తాం? రోమన్స్ 3:24 మాట్లాడుతుంది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందని విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులను మనం తీర్చబడుతున్నాం అని అన్నాడు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఏం లేదు. ఆయన రక్తమందు విశ్వాసం ఉంచితే మనం రక్షణలోకి వచ్చేస్తాం. అట్టి కృప ప్రభు మన దయచేయను గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుని మీ పాదాల సూత్రాలు, లేఖన భాగాన్ని బట్టి సూత్రాలు మరి రోమ 5:9తో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, మేము నీతిమంతులు మారాలంటే ఒకటే మార్గం, నేను విశ్వాసం ఉంచాలా, మా పాపాలు మేము ఒప్పుకోవాలా, మీ వైపు మేము నడవాలా, మా పాపాల క్షమాపణ పొందుకోవాలా, మేము మీ కుటుంబ రక్షణలోకి రావాలి అంటే నీ యొక్క రక్తమే మాకు సాదృశ్యం, రక్తమే మాకు ఆధారం ఉంది. కాబట్టి ప్రతి వారం కూడా నీ రక్తంలో మేము కడగబడి ప్రభు నీ బిడ్డలుగా మార్చి నీ సన్నిధిలో చేరి నా సంఘంలో చేర్చబడి అనుదినము ఈ సహవాసం ఎదుటకు నీ కృప మాకు అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.